ఒకవేళ నేను కొనలేకపోతే ఆలైనా కొనేస్తారు. చీరే కదా అమ్మ తప్ప ఇంక నాకు ఇంకేమీ లేదు. పెళ్ళి అన్నీ ఆలే. నువ్వు వచ్చేటప్పుడు నేను అన్నీ చెప్పేస్తాను. నువ్వు ఎవరెవరు చెప్పాలో నాకు చెప్తే చాలు, నేను చెప్పేస్తాను. రాత్రి వాట్సాప్ చేసేది చెప్తే చాలు. వీళ్ళందరూ 22 దిగుతున్నారంట. 22, 21 వచ్చేస్తారు. అక్క ఫ్యామిలీ బాలక్క 21కి వస్తుందట. వాళ్ళ ఫ్యామిలీ 23 పెళ్ళి. 23 పెళ్ళి. మరి 19 అంటే అప్పుడు రాలేదు. 19 పెళ్లి చేస్తున్నారా? పెళ్ళికొడుకు 19. నువ్వు ఎప్పుడు 18 దిగుతావా? నేను ఎప్పుడు దిగుతానో నాకే అర్థం కావట్లా. 18 వరకు ఉంటే మరి 19 పెళ్లి కొడుకు చేస్తారు. ముందే అలా దగ్గర ఇలా లగేజ్ పట్టుకుని అటు వెళ్ళిపోవడం. ముందే సర్దుకొని నేను మొయ్యలేను అంత బరువుని. డాడీ వచ్చి పోస్తారు ఆగు. అసలు తప్పలేనా అది 14 వరకు ఉంటుందంట. అది 13 కానీ 14 కూడా ఉండొచ్చు అంటున్నారు సార్. కానీ ట్రైన్ మాత్రం రాత్రే ఉంటాయట. 15 రాత్రి, 14 నైటే ఉంటాయి. ఎంతైనా నేను 17 ఖచ్చితంగా 17 వస్తాను. ఏమో అంటే అక్కడికి వెళ్తే కానీ తెలియదు అసలు. వాళ్ళకి అటు ఇటుగా కొంచెం గెలిచారనుకుని కొంచెం ఎక్కువ ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది కదా, ఉండాలి కదా. అవి చూసుకుంటున్నారా? మేము ఎలాగండి చెప్పగలము. ఈ ఓడిపోయింది అనుకోండి 2 రోజులు వెనక్కి వచ్చేస్తాం. గెలిస్తే ఉంటాం అన్నమాట. అదేలే రోజులు గడుస్తాయి. అన్నది రాగలైతే అదే చూస్తా. ఆయన మేము ఎలా చెప్తామండి బలానా అనేది. ఈ ఎవరెవరు చెప్పాలో చెప్పి మేము చెప్పేసుకుంటాము. విజయవాడ కార్డులో అన్నీ పంపించేస్తాము. హైదరాబాద్ కూడా పంపించేస్తారు. ఫోన్ చేసి చెప్పేస్తే సరిపోతుంది. ఫోన్ చేసి చెప్పేస్తే రిజర్వేషన్ చేసుకుంటారు కదా. ముందే చెప్తాం అనుకో, అప్పుడు చెప్పాలి కదా. అమ్మ చెప్పలేదు, అక్క ఫ్యామిలీ కాక చెప్పిస్తుంది. ఇక్కడ మా ఇంట్లో నేనే కదా మేము చెప్పిస్తాం. ఇక్కడైతే ఎవరు చెప్పని శిరీష అని చెప్పి ఇస్తాం కదా. శిరీష కార్డు ఇంకా వచ్చిస్తాం అంటే చంద్రబాబు ఇచ్చాము. నా కార్డు కోసం అడుగుతున్నా. పిల్లలు కార్డు పంపిస్తారు కదా. వచ్చినా రాకపోయినా చిన్న మామకి ఇంకా ఇవ్వాలి అంటున్నా. Okay.
ఖచ్చితంగా రావాలి అలా టికెట్ తీసుకున్నారంట అక్క చెప్తున్నాను ఎవరైనా మా ఎప్పుడైనా ఆడకపోతే మమ్మీ రాత్రి మనకు అప్పుడు వరద వచ్చినప్పుడు ఇదే పట్టుకొచ్చింది అప్పుడు వరద వచ్చినప్పుడు ఇదే కదా अरे